మెరీనా బ్యారేజ్ మీద గాలిపటాలు ఎగరేస్తున్నారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం నేను సింగపూర్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. సింగపూర్లోని అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి గార్డెన్స్ బై ది బే ప్రాంతానికి అయితే రావడం జరిగిందండి. ఇది ఒక చాలా ప్రముఖమైన టూరిస్ట్ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా మా అర్ణవ్ సహస్రతోటి కలిసి ఐరిష్ని కూడా తీసుకుని ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగిందండి. ఈ గార్డెన్స్ బై ది బే అనేది ఎలా ఉందో ఏంటనేది మీకు నా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తానండి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని ఇతరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. రండి మరి ప్రాంతం అంతా ఒకసారి చుట్టేద్దాం. చూస్తున్నారు కదా, అదేనండి రైల్వే స్టేషన్ ఎంఆర్టీ నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడే గార్డెన్స్ బై ది బే ప్రాంతానికి వచ్చాం. ఇదిగో ఎక్కడికి వెళ్దాం అక్కడ గాలిపటాలు ఎగరేస్తున్నారు కదా, అక్కడికి వెళ్దామా? ఓకే వెళ్దాం. ఇంకో రోజా? ఓకే. చూస్తున్నారు కదా, ఈ ప్రదేశం అంతా సాయంత్రం పూట చాలా కూల్గా ప్రశాంతంగా చాలా బాగుందండి. ఇక్కడ అందమైన పూతోటలు అవి ఉన్నాయి, మంచి మంచి అట్రాక్షన్స్ ఉన్నాయి. సాయంత్రం పూట అందరూ సింగపూరియన్స్ అందరూ కూడా ఇక్కడ రావడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదిగోండి మెరీనా బ్యారేజ్ 220 మీటర్లు, కింగ్ ఫిషర్ వెట్లాండ్, చిల్డ్రన్స్ గార్డెన్, క్లౌడ్ ఫారెస్ట్, ఫ్లవర్ డోమ్, సూపర్ ట్రిక్లు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి. గార్డెన్స్ బై ది బే. అది మెరీనా బ్యారేజ్ మీదకి వెళ్ళి దారి ఇది. చూసారా ల్యాండ్స్కేపింగ్ ఎంత బాగుందో అక్కడ. బ్యూటిఫుల్ లొకేషన్ నిజంగా. వాటర్ ఫౌంటైన్స్ అటు వెళ్ళొచ్చామో. చూస్తున్నారు కదా ఇక్కడ మెరీనా బే శాండ్స్ అయితే ఇక్కడికి ఆ హోటల్ ఇలా కనిపిస్తుందండి. మెరీనా బ్యారేజ్కి అయితే వెళ్తున్నాం మనం. చాలామంది బ్యారేజ్ నుంచి ఏదో గాలిపటాలు కనిపిస్తున్నాయి కదా, గాలిపటాలు అయితే ఎగరేస్తూ ఉంటారు సాయంత్రం పూట. పైగా ఇది హాలిడే సీజన్ కదా, స్కూల్ పిల్లలందరికీ కూడా. సింగపూర్ అన్ని స్కూళ్ళు సెలవే కదా ఇప్పుడు, అన్ని స్కూళ్ళు సెలవు కదా. ఇంటర్నేషనల్ స్కూల్కి హాలిడేస్ కదా, ఓన్లీ సింగపూర్ గవర్నమెంట్ స్కూల్స్కి హాలిడేస్. అవునా? ఓకే. మన భారతదేశంలో సంక్రాంతికి గాలిపటాలు ఎగరేయటం చాలా సర్వసాధారణంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రాంతంలోనూ జరుగుతూనే ఉంటుందండి. అలాగే ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కూడా గుజరాత్లో జరుగుతుంది. అయితే ఈ సింగపూర్లో మాత్రం కొన్ని ప్రదేశాల్లో మనకి ఈ గాలిపటాలు ఎగరేయటానికి అయితే అనుమతి ఉంది. అటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైనది మెరీనా బ్యారేజ్గా చెప్పుకోవాలండి. మెరీనా బ్యారేజ్ కానీ, ఈస్ట్ కోస్ట్ పార్క్ కానీ, అలాగే అంగమోకియో బీషాన్ పార్క్ కానీ, పునుగ్గోల్ దగ్గర ఉన్నటువంటి వాటర్వే పార్క్లో కూడా మన కైట్స్ ఎగరేసుకోవచ్చు. అయితే ఈ కైట్స్ గాలిపటాలు ఎగరేయడానికి సరైన హైట్ డిస్టెన్స్ అయితే మనం మెయింటైన్ చేయాలండి. ఆ పరిమితికి మించి అయితే గాలిపటాలు ఎగరేయడానికి కూడా ఎక్కడ అయితే అనుమతి ఉండదు. కొన్ని ప్రదేశాల్లో అయితే ముందు పర్మిషన్ తీసుకుంటేనే కానీ గాలిపటాలు ఎగరేయడానికి అయితే అనుమతి ఉండదండి. గాలిపటాలు ఎగరేయడానికి కూడా వాతావరణం స్థిరంగా ఉండాలని, మంచి గాలులు ఉన్న చోట, మన గాలిపటం ఎగరేయడానికి తగిన ప్రదేశం ఉన్న చోట మాత్రం గాలిపటం ఎగరేయగలుగుతాం. అటువంటి ప్రదేశాల్లో అతి ముఖ్యమైనది ఈ మెరీనా బ్యారేజ్ సింగపూర్లో. అదండి ఈ మెరీనా బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి గాలిపటాల సంగతులు అయితే అది. అక్కడి నుంచి మనం అక్కడ పక్కనే మెరీనా గార్డెన్స్ బై ది బే ప్రాంతంలో జరుగుతున్నటువంటి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ వైపు అయితే కదిలాం. అక్కడి నుంచి సింగపూర్లో సింహాల విగ్రహాలకి, సింహాల బొమ్మలకి కొంచెం అధిక ప్రాధాన్యత ఉంటుందండి. ఎందుకంటే సాంగనీల ఉత్తమ మొట్టమొదటిసారిగా సింగపూర్ దేశంలో అడుగుపెట్టినప్పుడు అతనికి ఎదురైన జంతువు సింహం అండి. దాంతో అతను ఈ దేశానికి సింగపూర్గా నామకరణం చేయడం కూడా జరిగింది. సింగపూర్ అంటే సంస్కృతంలో సింహాల నగరం అనే అర్థం ఉందండి. అలాగే దీన్ని లయన్ సిటీ అని కూడా అంటారు. కాలక్రమేణా సింగపూర్గా తన పేరు అయితే కాలక్రమేణా మారటం జరిగింది. దాంతో ఈ దేశంలో, సింగపూర్ దేశంలో ఎక్కడ చూసినా మనకి సింహాల బొమ్మలు, సింహాల విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. చీమల కోసం చూసారా, చీమల కోసం కూడా విగ్రహాలు పెట్టారు. ఇక్కడ చీమల పుట్ట, ఇది పుట్ట మీద ఉన్నటువంటి చీమలు బాగుంది కదా.
ఫ్లవర్ డోమ్ అంటది. లోపలికి వెళ్తాకైతే టికెట్ తీసుకోవాలి. ఓకే, ఇది క్లౌడ్ ఫారెస్ట్. ఇక్కడ కొన్ని అయితే ఫ్రీగా చూడొచ్చు, మరికొన్ని అయితే వాళ్ళు చేసిన ఏర్పాట్లను బట్టి, చేసిన ఖర్చును బట్టి ప్రతిదానికి టికెట్స్ ఉంటాయి. టికెట్ తీసుకుంటే మనం అన్ని చూడగలుగుతాం. క్రిస్టమస్ వండర్ల్యాండ్ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ సూపర్ ట్రీస్ దగ్గర క్రిస్టమస్ సెలబ్రేషన్ చేస్తున్నారు. క్రిస్టమస్ వండర్ల్యాండ్ ఏర్పాటు చేసి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అక్కడ చూద్దామని వచ్చాం. చూస్తారు కదా అక్కడ పెద్ద, వాట్ ఈస్ దిస్ డెకరేషన్? ఇస్ ఇట్ క్రౌన్ ఆఫ్ చర్చ్? ఇక్కడ సూపర్ ట్రీస్ ఉన్న ప్రాంతంలోనే క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. అక్కడ లైట్ అండ్ మ్యూజిక్ షో కూడా ఏర్పాటు చేశారు. అప్పుడే స్టార్ట్ అయింది. ఈ కాంతుల వెలుగులో ఈ సూపర్ ట్రీస్ చాలా అందంగా కనిపిస్తున్నాయండి. ఈ సూపర్ ట్రీస్ గురించి మరొక వీడియోలో మీకు వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ చాలాసేపు మేమైతే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్న చోట ఈ సూపర్ ట్రీస్ చూస్తూ ఎంజాయ్ చేసాము. క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడ పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ చాలామంది అయితే ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. అన్నం వేస్తున్నాడు. అదిగో రింగులు పట్టుకెళ్ళి సీసాల మీద వెళ్ళి అన్నం వేస్తున్నాడు. సాహి ఒకటి వేస్తుంది, అన్నం ఒకటి వేస్తున్నాడు. ఒకటి నన్ను వేయమంటున్నాడు, నేను ట్రై చేస్తాను. ఇంకోటైనా, బట్ దిస్ ఇస్ ది లాస్ట్ వన్. ఓకే ఓకే, తాత వేస్తే ఒకటి కూడా పడలేదు. బుజ్జిగాడు వేస్తే పడతాం చూద్దాం. సాహి వేస్తే పడతాం చూద్దాం. సాహి త్రో. ఓ, అయిపోవచ్చినాయి రింగ్లు, అయిపోవచ్చినాయి. నో మోర్ రింగ్స్. అమ్మా అమ్మ, ట్రై చేస్తుంది కానీ సాహి. లాస్ట్ వన్. ఇంకొకటి ఉందా? సాహి హ్యాస్ వన్ మోర్. లాస్ట్ వన్. లాస్ట్ వన్ ఇస్ ది లక్కీ వన్. వదిలే వదిలే, వేసుకొని ఓకే ఓకే ఓకే, అయిపోయినాయి పైసలే, అయిపోయినాయి. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ రకరకాల రైడ్స్, థీమ్ పార్కులు, ఇలాగ గేమ్స్ అలాంటివి కూడా ఏర్పాటు చేశారండి. అలాగే కొన్ని రకాల కలర్ఫుల్ లైటింగ్స్ తోటి ఇక్కడ కొన్ని ప్రాంతాలు అయితే డెకరేట్ చేసి చూసే వాళ్ళకి చాలా కన్నుల పండుగ అయితే ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ క్రిస్టమస్ మరికొద్ది రోజులే ఉండడంతో చాలామంది సింగపూరియన్స్ అయితే ఈ ప్రాంతానికి వచ్చి క్రిస్టమస్ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. అలాగే ఈ పరిసరాలన్నీ కూడా ఈ క్రిస్టమస్ వేడుకలతోటి చాలా కళకళలాడుతూ చాలా సందడిగా ఉన్నాయండి. ఈ ప్రాంతం అంతా మరొక రోజు డే టైంలో వచ్చి మీకు వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి శాంతాక్లాస్ వచ్చిన వారందరికీ బహుమతులు ఇస్తూ వచ్చిన వారందరినీ ఆనందపరుస్తున్నారండి. గార్డెన్స్ బై ది బే దగ్గర ఉన్నాం. ఇంకా ఇక్కడంతా మేము తిరిగినంత వరకు మీకు చూపించాను ఈ వీడియోలో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్తామండి. బాయ్ అండి, జై హింద్.